కోసం పట్నం బాట బీఆర్ఎస్ పాలనలో అరకొర నోటిఫికేషన్లే అవి కూడా లీకేజీలమయం. విరక్తి చెంది ప్రిపరేషన్ ను మధ్యలోనే వదిలేసిన నిరుద్యోగులు ఏడ్చుకుంటూ గ్రామాలకు వెళ్లిన వైనం. ప్రభుత్వం మారడంతో కొలువులపై కోటి ఆశలు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ సర్కార్. బట్టలు సర్దుకొని పట్టణాలకు వస్తున్న యువత, కోచింగ్ సెంటర్లు, అద్దె ఇళ్లకు మంచి గిరాకీ. యువత, నిరుద్యోగులారా, మీకు గతంలో మేము చెప్పాం, మీరు పల్లెల బాట పట్టండి, పట్టణాన్ని వదిలిపెట్టండి. కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు పోతేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. కేసీఆర్ కు ఉద్యోగం పోయింది, ఇప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు, మెగా డిఎస్సీలు పడబోతా ఉన్నాయి. మీరంతా ప్రిపేర్ కాండి. పారదర్శకంగా, ఎలాంటి లీకులు లేకుండా చాలా అప్రమత్తంగా మీకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయబోతుంది ప్రభుత్వం. అన్న మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయబోతా ఉంది. సిద్ధంగా అండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక రిక్వెస్ట్, ఈ కోచింగ్ సెంటర్లు ఈ దోపిడీలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే పిల్లలు ఆ ఊర్లలో అమ్మా నాయన కలవబోయో, కూలిపోయో, ఉపాధి హామీ పనికి పోయో, వాళ్ళు 10వ పరకో జమ ఎత్తి తెచ్చి కోచింగ్ సెంటర్లు. కోచింగ్ సెంటర్లకు ఏం నష్టాలు జరగలే, నష్టాలు ఏం రాలే. వాళ్ళ పైసలు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ దందా వాళ్ళకి నడిచింది. కానీ ప్రభుత్వం వాటిపైన ఒక నిఘా వేసి ఉంచాలా. కోచింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకోవాలి. బీఆర్ఎస్ పాలనలో అరాకొర నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ ఆ పరీక్షా పేపర్లు కూడా లీకేజీలు కావడంతో ఎంత చదువుకున్నా తమకు ఉద్యోగాలు రావంటూ ప్రిపరేషన్ మధ్యలోనే వదిలేసిన నిరుద్యోగులు ఏడ్చుకుంటూ గ్రామాలకు వెళ్లారు. ప్రభుత్వం మారడంతో కొలువులపై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో కుటుంబాలు పల్లెలకు బై బై చెప్తూ బట్టలు సర్దుకొని నగరానికి వస్తున్నారు. నిరుద్యోగుల రాకతో కోచింగ్ సెంటర్లు, అద్దె ఇళ్లకు మంచి గిరాకీ పెరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ రథసారథి అయిన కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు. అయితే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాల్సిన కేసీఆర్ నియంత పాలన చేస్తూ నోటిఫికేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించాడు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన బీఆర్ఎస్ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల అంశాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెగా డిఎస్సీలతో పాటు నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడు పట్నం బాట పట్టుర్రి, ప్రిపరేషన్ కండి, మీరు చదువుకోండి ఇప్పుడు.